కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు పౌలు. ఎందుకు భయపడాలా పౌలు? పరలోకానికి వెళ్ళటానికి అంత ఫ్రీ టికెట్ అయితే బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరలోకానికి పోతావా నువ్వు? క్రైస్తవుడు అయినంత మాత్రాన పరలోకంలో అంత ఫ్రీ టికెట్ ఉంటుందా నీకు? అంత ఈజీయా? ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయితే ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, అవునా కాదా? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే నీకు ప్రమోషన్ రాదు, ఊస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. మనము పరలోకానికి వెళ్ళటానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అంతా. అంత ఈజీగా పరలోకానికి వెళ్ళవు బిడ్డ, బీ కేర్ఫుల్. బాప్తిజం తీసుకున్న మునిగిన కదా, ఇక పరలోకంలో ఫ్రీ టికెట్ అంటే నై చల్తా. అంత ఈజీ అయితే మాటి మాటికి మెసేజెస్ ఎందుకు వినాలా? అంత ఈజీ కాదు బిడ్డ పరలోకం వెళ్ళటం, బీ కేర్ఫుల్. పౌలు ఏమంటున్నాడంటే, అపవాది అయిన సాతాను అవ్వను మోసం చేసినట్లు మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తుందో అనే చెప్పాలా? భయపడుతున్నాడు పౌలు. ఎందుకంటే ఆత్మానుసారముగా ప్రారంభించి మనం శరీరానుసారులుగా మారిపోతానేమో అని భయము పౌలుకి. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వను ఏ విధంగా మ్యానిపులేట్ చేసిందో మనలను కూడా వాడు మ్యానిపులేట్ చేయటానికి ప్రతిరోజు రెడీగా ఉంటాడు. జాగ్రత్త. అవ్వను మ్యానిపులేట్ చేసినాడు, మోసం చేసినాడు. అవ్వ ఆదాము లొంగిపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి సేమ్ టెంప్టేషన్ సాతాను శోధించినప్పుడు యేసుక్రీస్తు జయించినాడు. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏంటిదంటే, నేను జయించినాను కాబట్టి మీరును కూడా జయించాలా. దేవుడు జయించే శక్తిని మనకు అనుగ్రహించినాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దయచేసి తొందరపడకండి బిడ్డ. యేసయ్య రాకడలో నేను రెడీగా ఉంటా, పరలోకానికి వెళ్ళిపోతాము అని దయచేసి ఆ గుడ్డితనంలో ఉండకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రతి క్షణము మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. Godly thinking will take you to godly emotions. Godly emotions will take you to godly decisions. Godly decisions will take you to godly actions. Godly actions will take you to godly habits. Godly habits will take you to godly character. Godly character will take you to godly destination. దైవ సంబంధమైన ఆలోచనలు నిన్ను దైవ సంబంధమైన స్పందనలోకి తీసుకొని వెళ్తాయి. దైవ సంబంధమైన స్పందన దైవ సంబంధమైన నిర్ణయము తీసుకోవటానికి దారి తీస్తుంది. దైవ సంబంధమైన నిర్ణయము దైవ సంబంధమైన క్రియలు చేయటానికి నిన్ను సిద్ధపరుస్తుంది. దైవ సంబంధమైన క్రియలు దైవ సంబంధమైన అలవాట్లు మీకు అలవాటు చేస్తుంది. దైవ సంబంధమైన అలవాట్లు దైవ సంబంధమైన గమ్యానికి నిన్ను చేరుస్తాయి. Worldly thinking will take you to worldly emotions. Worldly emotions will take you to worldly decisions.
Worldly decisions will take you to worldly actions. Worldly actions will take you to worldly habits. Worldly habits will take you to worldly character. Worldly character will take you to there will not be any destiny for you. నీకు గమ్యం ఉండదు. నువ్వు లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తావా, దైవ సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తావా? చప్పట్లు కొట్టండి. మనము లోక సంబంధముగా, శరీర సంబంధముగా ఆలోచిస్తే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరం. కానీ వాక్యానుసారంగా, దైవ సంబంధంగా మనం ఆలోచిస్తే మనము చేరవలసిన గమ్యానికి మనము చేరుతాం. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డ. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, అవ్వను మోసము చేసినట్లు ఒకవేళ మిమ్మల్ని కూడా మోసపరుస్తుందేమో అనే భయము. దైవ సేవకులమైన మాకు ఇదే భయం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బెల్లంపల్లి నుంచి పరుగు పరుగున మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నాడంటే, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ఎక్కడ ముగిస్తారో అనే భయం మాకు. అవ్వను మోసం చేసినట్లు మిమ్మల్ని వాడు ఎక్కడ మోసం చేస్తాడనే భయం. అందుకనే జాగ్రత్త ఉండండి బిడ్డ. ఎక్కడ సాతానికి మీరు టెంప్ట్ కావద్దు నాన్న, ప్లీజ్. నా 2 చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నా బిడ్డ మిమ్మల్ని. నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నా బిడ్డ, ప్లీజ్. మనం ఎక్కడ పుట్టినామో, ఎక్కడ పెరిగినామో నాన్న, కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఒక కుటుంబముగా సిద్ధపరిచినాడు. మనమందరము పరలోకంలో యేసయ్యను కలుసుకోవాలా బిడ్డ. ఇరాన్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ బట్టి చూస్తే యేసయ్య రాకడ చాలా త్వరగా ఉన్నది. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన ప్రాఫెసీస్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. మొత్తం ప్రాఫెసీస్ ఫుల్ఫిల్మెంట్ అంతా కూడా అయిపోతున్నది. జీసస్ ఈస్ కమింగ్ సూన్. ఇది శాశ్వతమైన లోకం కాదు మనకి. మనకంటూ ఒక లోకం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరం అక్కడికి వెళ్ళిపోవాలా బిడ్డ. అందరం వెళ్ళిపోవాలా. ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు అక్కడ. కాబట్టి అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, అవ్వను మోసం చేసినట్లు మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తుందో అపవాది అని భయపడుతున్నాను. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అనుకుంటా, తండ్రి తండ్రి అని ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడట. అప్పుడు వారు అంటున్నారు, ప్రభువా నీ నామములో మేము దయ్యములను వెళ్ళగొట్టేదా, అద్భుతాలు చేయలేదా, ఇది చేయలేదా, అది చేయలేదా అంటే, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటున్నాడు. వీరందరూ క్రైస్తవులే, కానీ బాప్తిజం తీసుకున్నవారు, మారు మనసు పొందినవారు, దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతాలు చేస్తున్నారంటే వీరు సాధారణమైన వారు కాదు. అనాయింటెడ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. కానీ వీరిలో ఏమీ లేదంటే ఆత్మ ఫలములు లేవు, ఉండవలసిన క్రియలు లేవు. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ఐఎమ్ వెరీ సారీ, వెళ్ళిపోండి అనేసి అంటున్నాడు. కానీ ఒకటి చెప్తున్న బిడ్డ, ఈ రోజు దాకా మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదా, ఈ రాత్రి మరి ఒకసారి దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఇది ఒక్క చిన్న బలహీనతనే కదా అని కాంప్రమైజ్ కాకు. ఏ చిన్న బలహీనతనైనా అది యేసయ్య కోసం ఏం చేస్తావు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని జంటలు జంటలు తిరగకండి. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని అలవాటు చేసుకున్నారా, దెబ్బ కొడతాడు. జాగ్రత్త దేవుడు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటే ప్రార్థన చేసి దేవుని చిత్తానికి వదిలిపెట్టేసేయండి అంతే.
హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తుని నమ్మక ముందు ఒక పాస్టర్ గారు ఒక లేడీతో చాలా ఫ్రెండ్షిప్ ఉండేనట. చాలా ఫ్రెండ్షిప్ ఉన్నదట ఒక లేడీతో. ఆయన పేరు విలియమ్స్. చాలా ఫ్రెండ్షిప్ తోని ఉన్నాడట. దాని తర్వాత మారు మనసు పొందినాడు, గొప్ప సేవకుడు అయిపోయినాడు. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు. తనకిద్దరు కుమారులు, ఆ భార్యతోని పిల్లలతోని మంచి సేవ చేస్తున్నాడు విలియమ్స్. అయితే ఒకరోజు మెసేజ్ ఇస్తా ఉంటే ఆ పాత గర్ల్ ఫ్రెండ్ చెయ్యి ఊపుతున్నదట. విలియమ్స్, ఐఎమ్ డారథీ ఐఎమ్ అని చేతి ఊపుతున్నదట. అంటే మొత్తం అక్కడ ఆ యొక్క మీటింగ్ అంతా పాడు చేయాలని యువర్ ఫ్రెండ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ యువర్ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ డారథీ అని చేతులు ఊపుతా ఉంటే ఆయన నవ్వుతూ అన్నాడట, ఆ పాత విలియమ్స్ ఎప్పుడో చనిపోయినాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసినాడు చూసినావా విలియమ్స్, ఆయన ఎప్పుడో చనిపోయినాడు. స్టేజ్ మీద కనబడేది కొత్త విలియమ్స్. హల్లెలూయా. నీ బాయ్ ఫ్రెండ్ వచ్చి ఎందుకు అప్పుడే నన్ను మర్చిపోయినావా అంటే నువ్వు ఆమె చనిపోయింది ఎప్పుడో. చప్పట్లు పెట్టండి. మొన్నటిదాకా నీతో పాటు బండి మీద వచ్చింది చూసినావా, ఆమె ఏమైపోయింది? అసలు చెప్పాలంటే భయం అవుతుంది. చెప్పండి ఐఎమ్ వెరీ సారీ, ఆమె చనిపోయింది. ఆ స్రవంతి చనిపోయింది. ఆమెన్. ఆ శ్వేత చనిపోయింది. జస్ట్ ఒక వారం రోజులు అవుతున్నది. ఈమె కొత్త శ్వేత. హల్లెలూయా. అన్నిటికీ గుడ్ బై చెప్పండి బిడ్డ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కోసం మంచి జీవితం జీవిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. నకిలీ క్రైస్తవ జీవితం వద్దు. ప్రజలని దేవుణ్ణి మోసం చేసే క్రైస్తవ జీవితం వద్దు. బహుకాలము తర్వాత వస్తున్నాడు ఆయన. ఎవరు చెప్పాలా? ఎప్పుడు వస్తున్నాడు ఆయన? బహుకాలము తర్వాత. రేపో ఎల్లుండో వస్తే అన్ని సెట్ చేసుకొని జాగ్రత్తగా ఉండొచ్చు. చెప్పా పెట్టకుండా వస్తున్నాడు ఆయన. He is coming soon. His name is Jesus. Lion of the tribe of Judah is on the way. He is coming soon. He is coming soon. He is coming soon. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి సిద్ధపడిన వాడిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన సిద్ధపడి ఉన్నావా? వెళ్ళిపోతా. ఇంకా సిద్ధపడి లేవా? ఈరోజు సిద్ధపడ. ఈరోజు సిద్ధపడటానికే దేవుడిని నడిపించినాడు. ఒకవేళ ఆల్కహాల్ కి బానిస అయిపోయినావా? గుడ్ బై. స్మోకింగ్ కి బానిస అయిపోయినావా? బై బై. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఆ యొక్క అనుభవంలో ఉన్నావా? బై బై. సినిమాలు సీరియళ్ళకి బానిస అయిపోయినావా? గుడ్ బై. ఈరోజు కొత్త జీవితం జీవిస్తాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకల వలె ఉండటానికి వెళ్ళదు. బుద్ధి గల కన్యకల వలె మన దివిటీళ్లలో నూనె పోసుకుందాం. చప్పట్లు. Lord, I am ready. Lord, I am ready. ఈ రాత్రి యేసయ్య వచ్చినా ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలా? చప్పట్లు కొడదాం. Lord, I am ready. I am ready, Lord. I am ready. ఆ పరిశుద్ధత ఉన్నదా బిడ్డ? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. లేకపోతే ఈరోజు ఏడువు. Lord, నేను పడిపోయిన ప్రభా, నేను బలహీనుడను తండ్రి. ఒకటి చెప్తున్నా, ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, రేపొద్దున బ్రతికి ఉంటామో గ్యారంటీ ఉందా? మన గ్యాస్ స్టవ్ కి గ్యారంటీ ఉన్నది,
కుక్కర్కి గ్యారెంటీ ఉన్నది, మనకు గ్యారెంటీ ఉందా? ఈరోజు ఉన్నాం, రేపు ప్రొద్దున బ్రతుకుతామో లేదో గ్యారెంటీ లేదు. కానీ మనం సడన్ గా కన్ను మూసినామంటే యేసయ్య ఒడిలోనే కళ్ళు తెరవాలి. మనం గట్టిగా ఒకవేళ సడన్ గా రాత్రి ఆ ట్రంపెట్ మోగిందంటే మధ్యాకాశంలో మనమందరం కూడా వెళ్ళిపోవాలి. హల్లెలూయా, అందరం వెళ్ళిపోవాలి. ఆయన రాకడ కోసం నిన్ను సిద్ధపరచడానికి ఈ మహబూబ్ కాలేజ్. కమ్ ఆన్, దేవుని కోసం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. యూనివర్సిటీలు అంతా కదలి రావాలా, థియేటర్స్ ఖాళీ కావాలా, క్లబ్స్ ఖాళీ కావాలా, భారత్ రెస్టారెంట్ ఖాళీ కావాలా, రోడ్లలో ఈదులన్నీ 144 సెక్షన్ ఉన్నప్పుడు ఖాళీగా ఉంటాయో, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈదులన్నీ కూడా సండే ఈవినింగ్ ఖాళీ అయిపోవాలా? చప్పట్లు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మై గాడ్ ఇస్ ఎ బిగ్ గాడ్. చప్పట్లు కొడదాం. నా దేవుడు రోషము కలిగిన దేవుడు. నా దేవుని బాహుబలం తక్కువ కాలే. అరణ్యంలో పూరోడ్ల చేత ప్రజలకి భోజనం పెట్టిన ఆ మహిమ కలిగిన దేవుడు మా పక్షంలో ఇంకా బ్రతికే ఉన్నాడు.